సత్తుపల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. బుధవారం రాత్రి జరిగిన వాహనాల తనిఖీల్లో ఆంధ్ర నుండి అక్రమంగా తరలిస్తున్న 4 ఇసుక లారీలను ఎంవీఐ పట్టుకున్నారు. అధికారులు వెంటనే లారీలను సీజ్ చేసి ఆర్టీసీ డిపోకు తరలించారు. ఓవర్లోడ్తో రవాణా జరిపినందుకు సంబంధిత లారీ యాజమాన్లపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్రమ ఇసుక రవాణాపై స్థానికంగా మరోసారి చర్చ మొదలైంది. రాత్రిపూట జనరల్ చెకింగ్ చేసినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్లో డ్యూటీ చేసినప్పుడు సత్తుపల్లి ఏరియాలో ఒక 4 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి కొవ్వూరు నుంచి సత్తుపల్లికి ఒక 3 లారీలు శాండ్ తీసుకొస్తున్నారు ఇల్లీగల్గా. అంటే ఏమాత్రం పత్రాలు చూపించకుండా. అట్లాగే మన ఇంకో టిప్పరేమో బంజర్ వరకు, అంటే కొవ్వూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొవ్వూరు నుంచి బంజర్కి ఒక టిప్పర్లో శాండ్ తీసుకొస్తుంటే సత్తుపల్లి ఏరియాలో, అంటే విత్ ద సత్తుపల్లి లిమిట్స్లోనే ఆ 4 వాళ్ళని కూడా మేము పట్టుకుని కేసు రాసి మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని విధాలుగా కూడా వాటికి ఫైన్స్ రాసి మేము సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో సీజ్ చేయడం జరిగింది. మేము ఇందు మూలంగా అందరికీ ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఎవరు కూడా 80% కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకో చోట నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ శాండ్ని 80% కూడా తీసుకురావద్దు. తీసుకొచ్చినట్ల మేము 100% మేము సీజ్ చేయడం జరుగుతుంది. వాటికి తగిన ఫైన్స్ వేసి మైనింగ్ శాఖ వారికి కూడా వేస్తారు ఫైన్స్. మేము వేసి ఓవర్లోడే కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటికి తగిన విధంగా ఫైన్స్ వేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు 80% కూడా అలాంటి వెహికల్స్ నడపద్దు. మన వెహికల్స్ని సరిపడా ఓవర్లోడ్ లేకుండా మన తెలంగాణలో ఉన్న శాండే తీసుకొచ్చి మనకి ఏదైతే పనులు ఉంటాయో వాటన్నిటి కూడా వెహికల్స్ని వాడుకోవాలని, అలాగే శాండ్ మన తెలంగాణలో దొరికే శాండే దానికి సంబంధించిన ట్యాక్స్లు కట్టుకుని ఆ వెహికల్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని వెహికల్స్ సంబంధించిన వెహికల్స్ అన్ని పేపర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని నడుపుకోవాలని నేను తెలియజేస్తున్నాను.